దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 12 నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. 12, 13, 14, 15, 16, 17 6 వచనాలు, 6 ఆజ్ఞలు ఉన్నాయి. చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధిలో పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం. ఈ రాత్రి నీ సన్నిధి భాగ్యము మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నీ వాక్యమును మేము ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలీయులకు మీరు ఇచ్చిన 10 ఆజ్ఞలు, నిబంధన వాక్యములు, శాసనములు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవి వారికే కాదు, ఈనాడు మేము కూడా ఆ వాక్యానుసారంగా ఆ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ మీ నామమును మహిమపరచడానికి, నీ దృష్టిలో మేము నిర్దోషులంగా నిరపరాధులంగా నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి మేము ధ్యానించే ఈ మాటలను మా మేలు కొరకై మీరు ఆశీర్వదించండి. మా మధ్యలో మీరు ఉన్నారు. నీ వాక్యము మా హృదయాలలో నాటబడినట్లుగా, ఫలించున్నట్లుగా మీరు మీ కార్యమును జరిగించండి. మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోండి. మీ ప్రియకుమారుడు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా కృతజ్ఞతాస్తుతులు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 20వ అధ్యాయంలో 11 వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మొదటి 4 ఆజ్ఞలను గురించి మనము ధ్యానం చేశాం. ఈ 4 ఆజ్ఞలు అవి దేవుని పట్ల ఇశ్రాయేలీయులు కలిగి ఉండవలసినవి. మొదటిది, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకడే దేవుడు, ఆయనే యెహోవా. మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మనము మరి ఒకరిని దేవునిగా కలిగి ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, విగ్రహారాధన చేయకూడదు. మనము ఏ బొమ్మలను మనము పూజించకపోయినా దేవుని కంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహము అని మనం గుర్తుపెట్టుకొని దేవునికే మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. మన హృదయంలో చోటు దేవునికే ఉండాలి. ఇక దేవునికి తప్ప ఇక ఎవ్వరికి ఉండకూడదు. భార్యక, భర్తక, పిల్లలక, తల్లిదండ్రులక, ఆయనను తప్ప మరి మనం దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమిస్తే అదే విగ్రహం. అది రెండవ ఆజ్ఞ. మూడవదిగా, దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని నామము వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది, ఆయన నామము మహిమ కలిగినది, ఆయన నామము ఉత్తమమైనది. ఎన్నో మాటలు ఉన్నాయి ఆయన నామమును గురించి. ఆయన నామము ఘనమైనది. అటువంటి నామమును మనము ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థంగా
ఉచ్చరింపకూడదు. ఆయన నామముకు ఇవ్వవలసినటువంటి మహిమ, ఆయన నామమునికి ఇవ్వవలసిన ఘనత మనము తప్పక ఇవ్వాలి. 4వదిగా విశ్రాంతి దినమును వారు ఆచరించాలి. 6 దినాలు కష్టపడి పని చేయమన్నాడు, 7వ దినమున విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. దేవుడు కూడా 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించాడు. కనుక ఇశ్రాయేలీయులు కూడా 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినమున పరిశుద్ధ దినముగా వారు విశ్రాంతి తీసుకోవాలి. అలాగే మనం కూడా కష్టపడి పని చేయాలి. పని చేయడం వల్ల కష్టపడటానికి ఇష్టపడాలి. విశ్రాంతి మనం కోరుకునే వారంగా ఉండకూడదు. ఈ దినాలలో మనకి విశ్రాంతి దినము వారికి శనివారం అయితే, నేడు మనకి ఆదివారం ప్రభువు దినం. కనుక ఈ 4 ఆజ్ఞలు దేవుని పట్ల విశ్వాసులమైన మనం కూడా కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాం. 12 నుండి 17 వచనాలలో మరొక 6 ఆజ్ఞలు చెప్పబడ్డాయి. ఇవి మానవుడు తోటి మానవుని పట్ల లేదా ఒక విశ్వాసి తోటి విశ్వాసి పట్ల ఎలాగూ నడుచుకోవాలి అనేటువంటి మరొక 6 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఈ 6 ఆజ్ఞలను కూడా ఈ రాత్రి మన పాఠం కొరకు ధ్యానం చేద్దాం. మనం కూడా ఈ 6 ఆజ్ఞలలో మనం నేర్చుకోవలసిన మన పాఠాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. 12వ వచనం చూడండి. ఇది 5వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. ఇది 5వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించుము. ఈ ఆజ్ఞను క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు. ఈ ఆజ్ఞను క్రొత్త నిబంధనలో పౌలు ఆ ఎఫెసీ పత్రికలో వ్రాస్తూ మరొక మాటను కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం, చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. 6వ అధ్యాయం 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది 5వ ఆజ్ఞ. పౌలు ఈ ఆజ్ఞను వ్రాస్తూ ఇంకేమన్నాడో చూడండి. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. వాగ్దానముతో కూడిన ఆజ్ఞ, అది మనం ఇక్కడ గమనించాలి. ఈ 5వ ఆజ్ఞ ఎటువంటిది? వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. అంటే ఈ ఆజ్ఞను గనక నీవు గనక పాటిస్తే నీకు ఒక వాగ్దానం చేస్తా. అది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. తండ్రిని తల్లిని సన్మానించు. ఈ ఆజ్ఞను గనక నీవు అనుసరించి నడుచుకుంటే నీకు నేను ఇచ్చే వాగ్దానం ఏంటిది? ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, అది నేను నీకు ఇస్తున్న వాగ్దానం అన్నాడు దేవుడు. అందుకని పౌలు ఇక్కడ ఆ మాట రాశాడు. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది అన్నాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి అంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎప్పుడు? నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించాలి. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించేవారు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను గురించి కంప్లైంట్ చేస్తారు. అయ్యా, మా కుమారుడు ఇట్లాంటి వాడు, మా కుమార్తె ఇట్లాంటిది, ఎదురు తిరిగిద్ది, చెప్పే మాట వినదు, పెడగా ఉంటాడు, పెడగా ఉంటది. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను గురించి చెబుతూ ఉంటారు. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి మాట గమనించండి. ఇది ఆజ్ఞ, గుర్తుపెట్టుకో, ఇది ఆజ్ఞ. నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. నీవు సన్మానించకపోతే, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించకపోతే దేవుడు ఇష్టపడడు నీ విషయంలో, గుర్తుపెట్టుకో.
తల్లి అంటే లెక్క లేకుండా మాట్లాడతావా? తండ్రి అంటే లెక్క లేకుండా మాట్లాడతావా? కొన్నిసార్లు తల్లిదండ్రులలో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, వాళ్ళకు కూడా తెలియక ఏదో చేయొచ్చు. అంత మాత్రాన నీ తల్లిని నీ తండ్రిని నీవు అగౌరవంగా తోలనాడుతూ మాట్లాడడం అనేది దేవుని వాక్యము ఒప్పుకోదు. తిమోతికి పౌలు ఒక మాట వ్రాస్తాడు చూడండి. అంటే అక్కడ సంఘములో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా గనక పొరపాటు చేస్తే వాళ్ళని హెచ్చరించే విషయంలో ఎలా హెచ్చరించాలో అక్కడ పౌలు తిమోతికి ఒక మాట వ్రాస్తాడు. తిమోతికి పౌలు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. 5వ అధ్యాయము 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము అనంది. కొన్నిసార్లు వయసులో పెద్దవారు కూడా కొన్ని పొరపాట్లు చేయొచ్చు. అటువంటిప్పుడు వాళ్ళని ఏం చేయకూడదు అంటున్నాడు ఇక్కడ పౌలు. గద్దించకూడదు. తల్లిని గద్దించే కుమారులు, తల్లిని గద్దించే కుమార్తెలు ఉన్నారు. ఈ కూడికలో కూడా ఉన్నారా? మన సంఘంలో కూడా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? దేవుని ఆజ్ఞ అది గుర్తుపెట్టుకో. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని తండ్రిని గద్దించకూడదు. వాక్యంలో మనం చదువుతున్న వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించు. నీ తల్లిని తండ్రిని గద్దిస్తావా? అది దాని అర్థం. తల్లిదండ్రులు ఏం చేయకూడదు? గద్దించకూడదు. తండ్రిగా భావించి వారిని హెచ్చరించును అన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు కొన్నిసార్లు పొరపాట్లు చేసిన వారిని ప్రేమతో హెచ్చరించాలే తప్ప గద్దించకూడదని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. తల్లిదండ్రులను సన్మానించాలి. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండములో 21వ అధ్యాయములో అట్లాంటి పిల్లలు కనుక ఎవరైనా ఉంటే, ఎట్లాంటి పిల్లలు? తల్లిదండ్రులంటే లెక్క లేకుండా మాట్లాడే పిల్లలు, తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా వాళ్ళ విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించే పిల్లలు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం చూడండి, 18వ వచనం. 21:18. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి. ఉన్నారా ఇట్లాంటి పిల్లలు? తల్లి మాట వినకుండా తండ్రి మాట వినకుండా తిరగబడే పిల్లలారా, ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకో, రోజు చదువుకో ఈ మాట. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకుండా ఉండి వారు అతనిని శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల. చూసారు ఈడు ఎట్లాంటి వాడు? శిక్షించినా కూడా ఈడు మాట అంటల్లా, శిక్షించినా కూడా మాట వినకుండా అవిధేయుడుగా ఉన్నాడట. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని పట్టుకొని 19వ వచనం. అతని తల్లిదండ్రులు అతనిని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండే పెద్దల యొద్దకు అతనిని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినకుండా తిండిబోతును త్రాగుబోతును ఆయను అని ఊరి పెద్దలతో చెప్పవలెను. తిండిబోతూ త్రాగుబోతు అయిపోయాడు, తింటాడు తిరుగుతూ ఉంటాడు, అంతే వీడి పని. చెప్పే మాట వినడు. ఊరి పెద్దలతో చెప్పినప్పుడు 21వ వచనం. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలెను అన్నాడు. చూసారా ఇశ్రాయేలీయుల్లో ఎంత కఠినమైనటువంటి శిక్ష ఉన్నదో ఇట్లాంటి పిల్లల పట్ల. కాబట్టి యవన బిడ్డలారా, తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడబాకండి. తల్లిదండ్రులను సన్మానించాలి. సామెతల గ్రంథములో కూడా, సామెతల గ్రంథములో 30వ అధ్యాయంలో మరొక మాట చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. తల్లిదండ్రుల విషయంలో మనము వారిని సన్మానించకుండా వారి పట్ల మనము అగౌరవంగా ప్రవర్తిస్తే దేవుడు అంగీకరించడు అనే విషయం దేవుని వాక్యం తెలియజేస్తుంది. 17వ వచనం చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును.
దేనిని తినేది? నీ కన్నుని తినేస్తాయి. ఎవరి కన్నుని? తల్లి మాట వినకుండా తండ్రిని అపహసిస్తూ తల్లిదండ్రులను కూడా ఎగతాళి చేసేటువంటి పిల్లలు ఉన్నారా? తండ్రిని అపహసించబాకు, తల్లి మాటకు ఎదురు తిరగబాకు. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీగుతాయట. ఆ కన్నుని కాకులు పీగితే ఎవరు వచ్చి తింటారట? పక్షిరాజు పిల్లలు వచ్చి తినేస్తాయట. జాగ్రత్త. తల్లిదండ్రులంటే సన్మానించాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ తల్లిని నీ తండ్రిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబాకు. 20వ అధ్యాయం కూడా చూడండి. సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయం 20వ వచనం. 20వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపం అంటే ఆత్మే. దీపం అంటే ఏంది? ఆత్మ. 27వ వచనం చూడండి, అక్కడే అదే అధ్యాయం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. దీపం అంటే ఏంటి చెప్పండి? ఆత్మ. కాబట్టి వాడి యొక్క ఆత్మ కారు చీకటిలో ఆరిపోతుంది అంటే వాడి ఆత్మ వెళ్ళిపోతుంది, అంతే, చచ్చిపోతాడు. దాని అర్థం అది. నీ తల్లిని తండ్రిని సన్మానించు, దూషించొద్దు, అపహసించొద్దు, ఎదురు తిరగొద్దు, మాటకు అవిధేయుడు కావద్దు. దేవుని వాక్యం చూడండి. అబ్షాలోము తండ్రి మీదకే ఎదురు తిరిగాడు. బ్రతికాడా? చెప్పండి. అబ్షాలోము బ్రతికాడా? వాడి దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. అబ్షాలోము దీపం ఆరిపోయింది. ఎందుకు? తండ్రి మీదకి ఎదురు తిరిగాడు కాబట్టి. సోదరుడా, సోదరి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను సన్మానించండి. దేవుని వాక్యం తెలియజేసేటువంటి ఆజ్ఞ అది. అది వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ. ఇందులో మనము మరొక పాఠం నేర్చుకుందాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటంటే, మనకు శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మన కుటుంబాల్లో ఉంటారు, వారిని సన్మానించాలి. ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కూడా ఉంటారు. మనకి ఉంటారా? ఉండరా? ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట వ్రాశాడు. చూడండి, 4వ అధ్యాయం. ఉపదేశకులు 10,000 మంది అయినా ఉండొచ్చు కానీ తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే తండ్రి కదా. ఉపదేశకులు 10,000 మంది ఉండవచ్చు అంటాడు. 4వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కూడా ఉంటారు, వారిని కూడా మనం సన్మానించాలి. నీకు సువార్త చెప్పి నిన్ను కన్నాడే, దేవుని యొక్క వాక్యము ద్వారా నిన్ను కన్నారే, వాళ్ళే నీకు తల్లి, వాళ్ళే నీకు తండ్రి. వారిని నీవు సన్మానిస్తున్నావా? చూడండి, పౌలేమని వ్రాస్తున్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు మాత్రం అనేకులు లేరు. తండ్రి ఒక్కడే. ఉపదేశకులు చాలా మంది ఉంటారు. నెలకొకరు రావచ్చు, నెలకొక ఇద్దరు రావచ్చు, వాక్యం చెప్పచ్చు, వెళ్ళిపోవచ్చు. వాళ్ళందరూ ఎవరు? వారందరూ ఉపదేశకులు. కానీ నిన్ను సువార్త ద్వారా కని నిన్ను పెంచేటువంటి వారు ఒక్కరే, తండ్రి ఒక్కడే అంటాడు పౌలు. ఇక్కడ వ్రాస్తున్న మాట చూడండి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని ఏం చేశాను? కన్నాను అన్నాడు. నేను మిమ్మల్ని కంటిని. కాబట్టి కొరింథీ సంఘములో ఉన్న వాళ్ళకి తండ్రి ఎవరు? పౌలు. అది ఆ పౌలుని వీరేం చేయాలి? సన్మానించాలి. ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను కూడా మనము సన్మానించే వారంగా ఉండాలి. సంఘములో ఉన్నటువంటి పెద్దలు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను తన యొక్క బిడ్డలలాగా చూసుకోవాలి. తన యొక్క బిడ్డలలాగా, తను కన్న బిడ్డలలాగా చూసుకుంటారు. అటువంటి వారి పట్ల ఆ సంఘము కూడా ఎలా ఉండాలంటే వారిని సన్మానించేవారుగా ఉండాలి. నీ తల్లిదండ్రులను సన్మానించు. శరీర సంబంధమైన తల్లిదండ్రులను మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను కూడా ఏం చేయాలి? మనం సన్మానించాలి. మనకు వాక్యము చెప్పి
మనకు వాక్యము చెప్పి మనల్ని దేవునికి దగ్గరగా చేయడానికి, దేవునిలో మనము వెనకబడిపోకుండా దేవునిలో ఎదిగి ఆయన కొరకు ఫలించడానికి మన కొరకు ప్రయాసపడేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వారిని మనము సన్మానిస్తున్నామా? తెస్సలోనికైలకు పౌలు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 2వ అధ్యాయం. పౌలు 2 పోలికలు ఇక్కడ చెప్పాడు. తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 7వ వచనం చూడండి. 7వ వచనం, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. మేము మీ మధ్య ఎలా ఉన్నామో ఎవరితో పోల్చుకున్నాడు ఇక్కడ పౌలు? తల్లితో పోల్చుకున్నాడు. తల్లితో పోల్చుకున్నాడు. పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డను ఎలా గారవిస్తుందో, ఎలా ప్రేమిస్తుందో. ఓ తెస్సలోనికయులారా, మీ మధ్యలో కూడా మేము ఒక తల్లిలాగా మిమ్మల్ని ప్రేమించాం కదా. దేవుని వాక్యం అనేటువంటి పాలు మీకు ఇస్తూ మిమ్మల్ని దేవునిలో పెంచాము కదా అని వ్రాస్తున్నాడు. ప్రియులారా, సంఘములో ఉన్నటువంటి పెద్దలు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను తమ బిడ్డలలాగా భావించుకొని దేవుని వాక్యం అనే పాలిచ్చి వారిని ఏం చేస్తారు? పెంచుతారు, పోషిస్తారు. తల్లితో పోల్చుకున్నాడు ఇక్కడ. ఇదే అధ్యాయంలో 12వ వచనం చూడండి. 12వ వచనం చివరి 2 లైన్లు చదువుకుందాం. చివరి 2 లైన్లు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా. ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? తండ్రితో పోలుస్తున్నాడు. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటుమి అని మీకు తెలియను. తల్లితో తండ్రితో పోల్చుకొని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ప్రియులారా, సంఘములో ఉన్న పెద్దలు తల్లిదండ్రులు లాంటి వారు. తల్లిదండ్రులు లాంటి వారు. నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి. వారికి ఎదురు తిరగకూడదు. వారిని గౌరవించాలి. వారిని అపహసించకూడదు. వారికి ఎదురు తిరగకూడదు. వాళ్ళను తోలనాడకూడదు. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అని పౌలు కూడా ఈ విషయమై వ్రాస్తున్నాడు. కాబట్టి 5వ ఆజ్ఞ ఏమిటి అంటే తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. ఒకవేళ తల్లిదండ్రులను దూషిస్తే, వాళ్ళకి ఎదురు తిరిగితే లోయ కాకులు పీగుతాయి కళ్ళు, జాగ్రత్త. నీ కళ్ళు లోయ కాకులు పీగుతాయి. పక్షిరాజు పిల్లలు వచ్చి తినివేస్తాయి. నీ దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. తల్లిదండ్రులను మనము ప్రేమించి వారిని సన్మానించే వారంగా ఉందాం. తర్వాత ఆజ్ఞ చూడండి, 13వ వచనం. 6వ ఆజ్ఞ 13వ వచనం, నరహత్య చేయవద్దు అన్నాడు. నరహత్య చేయకూడదు. మనిషిని చంపడం అలాంటి పని చేయకూడదు అని దేవుడు 6వ ఆజ్ఞగా ఇక్కడ దేవుడు వ్రాయిసినట్లుగా మనం చదువుతున్నాం. నరహత్య చేయకూడదు. దేవుని యొక్క వాక్యములో హత్య అనేటువంటి మాట వచ్చినప్పుడు కత్తి తీసుకొని పొడిచి చంపితేనే అది హత్య అని మనము అనుకోకూడదు. వాక్యం ఏం చెబుతుందో చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. 26వ వచనం, హత్య అంటే కత్తి తీసుకొని పొడిచి చంపడమే కాదు, నీవు వారిని దండించినా కూడా అది హత్యే అంటాడు వాక్యంలో. చూడండి 17వ అధ్యాయము 26వ వచనం, నీతిమంతులను దండించుట న్యాయం కాదు. ఏం చేయకూడదు? నీతిమంతులను, వాళ్ళు మంచి వాళ్ళు, యథార్థవంతులు, ప్రయాసపడేవారు, చక్కగా నీతి న్యాయంతో ప్రవర్తించేటువంటి వారు, వాళ్ళను నువ్వు దండించడం మంచిది కాదు. తర్వాత మాట ఏమన్నాడు చూడండి, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే అంటాడు. ఏం చేయడం అంటది?
హతము చేయడం, హతము అంటే హత్య. కాబట్టి నీతిమంతులను, యథార్థవంతులను, మంచివారిని నీవు ఎదురు తిరిగితే, వాళ్ళను దండిస్తే నీవు వారిని హత్య చేసినట్టు. కాబట్టి ఎంత మాట అంటే అంత మాట అనబాకండి. ఆ మాటే నువ్వు వాళ్ళని ఏం చేసినట్టు అవుతుంది? హత్య చేసినట్టు అవుతుంది. దండిస్తావా? యథార్థవంతులను దండిస్తావా? నీతిమంతులను దండిస్తావా? మంచి వారిని దండిస్తావా? అలాంటి వారిని నీవు దండించడము అనేది హత్య చేసినట్టు అన్నాడు. నరహత్య చేయవద్దు అన్నాడంటే ఇప్పుడు చెప్పండి, కత్తి తీసుకుని పొడవద్దని అర్థమా? కాదు కాదు. అలాంటి వారిని నువ్వు అసలు ఏం చేయకూడదు? దండించకూడదు. వారిని దండించడము నీవు హత్య చేసినట్టే. యోహాను రాసిన మొదటి పత్రిక కూడా చూడండి, కొత్త నిబంధనలో యోహాను కూడా ఏమని వ్రాశాడు? యోహాను రాసిన మొదటి పత్రిక, హత్య అంటే కత్తితో చంపడమే కాదు, నీవు వారిని నీ నోటి మాటలతో దురుసుగా మాట్లాడటం కూడా వాళ్ళను చంపినట్టే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కూడా చూడండి. 15వ వచనం, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు. ఎవరు చెప్పండి నరహంతకులు? కత్తి తీసుకుని చంపేవాళ్ళు నరహంతకులా? ద్వేషించే వాళ్ళు కూడా ఎవరు చెప్పండి? నరహంతకులే. నీ సహోదరిని నువ్వు ద్వేషిస్తున్నావా అమ్మా? నువ్వు కూడా ఏం చేసినట్టు? నువ్వు నరహంతకురాలువే, హత్య చేసినట్టే. సోదరుడా, తోటి సోదరుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావా? హత్య చేస్తున్నట్టే దాని అర్థం. అది యోహాను వ్రాస్తున్నాడు, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు. దండించడం హత్య అని సామెతల గ్రంథంలో చదువుతున్నాం. ద్వేషించడము కూడా ఏమవుతుంది? హత్య అని కొత్త నిబంధనలో మనం చదువుతున్నాం. యేసు ప్రభువు కూడా ఏం చెప్పాడో చూడండి, కొండ మీద ప్రసంగంలో చెప్పాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 21వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువు కూడా ఈ 10 ఆజ్ఞలను గురించి అక్కడ ఎత్తాడు, అక్కడ మాట్లాడుతున్నాడు. 21వ వచనం చూడండి, 5:21. నరహత్య చేయవద్దు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు ప్రభు ఈ మాట? ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, నిర్గమాకాండం 20వ అధ్యాయము 13వ వచనం, నరహత్య చేయకూడదు. ఆ మాట ఇక్కడ చెబుతున్నాడు ప్రభు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు నగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, కత్తి తీసుకొని పడవడమే నరహత్య అనుకుంటున్నారా? నేను చెప్పేది ఏంటంటే, నరహత్య అంటే ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు నగును. హత్య చేస్తేనే కాదు విమర్శ, కోపపడితేనే విమర్శ అంటాడు ప్రభు. చూసారా? ద్వేషిస్తేనే విమర్శ అంటాడు ప్రభు, దండిస్తేనే విమర్శ అంటాడు ప్రభు. అది ఇప్పుడు అర్థమైందా హత్య అంటే ఏంటో? నువ్వు కోపడుతున్నావంటే నువ్వేం చేసినట్టు? హత్య చేసినట్టే. నువ్వు దండిస్తున్నావంటే అర్థం ఏంటి? హత్య చేసినట్టే. నువ్వు ద్వేషిస్తున్నావంటే అర్థం ఏంటి? హత్య చేసినట్టే. నరహత్య చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, కత్తి తీసుకుని చంపడమే హత్య కాదు, తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు హత్య చేసినట్టే. వాడు కూడా విమర్శలోకి వస్తాడు అని యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? తన సహోదరుణ్ణి చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. వింటున్నారా? నీ సహోదరుణ్ణి ద్వేషిస్తున్నావా? సహోదరి మీద ద్వేషం ఉందా? ఇక్కడ సహోదరుడు అని ఉంది, సహోదరుల సంగతి కూడా. ఒకరిని ఒకరు ద్వేషించుకోకూడదు, ఒకరి మీద ఒకరు కోపతాపాలు పెట్టుకోకూడదు. అవి మన మనసుల్లో ఉన్నాయి అంటే వాళ్ళని మనం ఏం చేసినట్టు? హత్య చేసినట్టే.
మరి ఏం చేయాలి అంతకని చెప్పాడు ప్రభు. ఏం చేయాలో చూడండి 23వ వచనం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితోటి మనసులో కోపతాపాలు పెట్టుకోకుండా, ద్వేషాలు పగలు పెట్టుకోకుండా ముందు అవన్నీ ప్రక్కన పెట్టి మొదట వెళ్ళి నువ్వేం చేయాలి? సమాధాన పడు. ఇంక సమాధాన పడితే ఎంత బాగుంటది. ఇక హత్యకు చోటు ఉండదు. సమాధాన పడితే హత్యకు చోటు ఉండదు. ఎప్పుడైతే మనం సమాధాన పడకుండా ఉంటామో, సమాధాన పడకుండా ఉన్నంత కాలం నువ్వు రోజు ఏం చేస్తున్నట్టు? హత్య చేస్తున్నట్టే. ఇద్దరి మధ్య సమాధానం లేదు అంటే ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చంపుకుంటున్నట్టే అర్థం. గుర్తుపెట్టుకోండి. సమాధాన పడండి. నువ్వే తగ్గుళ్ళు పో, పలకరించుకో. సమాధానం ముఖ్యం. అది మూది ముడుచుకొని పోతుంటే నువ్వే పోయి వెనక నుండి పోయి తట్టు. ఏమీ తప్పేముంది? వాళ్ళు పోతే నేను కూడా పోతాను అన్నావంటే వాళ్ళు హత్య చేస్తే నువ్వు కూడా ఏం చేసినట్టు? హత్య చేసినట్టే. కోపపడు ప్రతివాడు, ద్వేషించు ప్రతివాడు, దండించు ప్రతివాడు వ్యర్థుడా అనేవాడు నరకాగ్నికి లోనగును అని ప్రభువు చెబుతున్నాడు. అదే హత్య అంటే. కనుక సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలమైనటువంటి మనం నరహత్య చేయకూడదని పదాజ్ఞలలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, కత్తి తీసుకొని చంపడమే హత్య కాదు, కానీ ఎవరి మీద మనకి ఎలాంటి ద్వేషాలు లేకుండా, ఎలాంటి కోపాలు లేకుండా, హృదయములో నిస్వార్థంగా నిర్దోషత్వం కలిగి దేవుని ఎదుట మనము నడుచుకోవడము మంచిది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమాపత్రిక 12:18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఎంతమందితో సమాధానం? సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. అందరితో సమాధానంగా ఉండండి. కాబట్టి ప్రియులారా, మనము కూడా సమాధానము కలిగి జీవిద్దాం అందరితో. ఎప్పుడైతే మనం సమాధానంగా ఉన్నామో మనం కూడా హత్య చేసే వారం అవుతాము అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. రెండవది ఏంటిది? నరహత్య చేయకూడదు అంటే ఇది 6వ ఆజ్ఞ. నెక్స్ట్ చూడండి 7వ ఆజ్ఞ చూద్దాం. 14వ వచనం. వ్యభిచరింపకూడదు. 7వ ఆజ్ఞ ఏంటిది? వ్యభిచారం చేయకూడదు. 6వ ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించాలి. 5వ ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించాలి. 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు, వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేయడం అంటే మనము ఏదేదో అనుకోకూడదు. యేసు ప్రభువు చెప్పిన నిర్వచనం మళ్ళీ చూడండి. కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఈ మాట కూడా అక్కడే చెప్పాడు. నరహత్య గురించి చెప్పాడు, వ్యభిచారం గురించి కూడా చెప్పాడు అక్కడ. 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. వ్యభిచారం అంటే మీరేదేదో అనుకుంటున్నారా? అదే వ్యభిచారం కాదు. నేను చెప్పే నిర్వచనం వినండి అంటున్నాడు ప్రభు. ఎక్కడ? నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. చూపులోనే ఏమన్నాడు? చూపు చూస్తేనే వ్యభిచారం. మోహపు చూపుతో, కామము చూపుతో నీవు చూస్తున్నావంటే నీవు వ్యభిచారం చేసినట్టే అని ప్రభు నిర్వచనం చెబుతున్నాడు. మన చూపులంతా పవిత్రంగా ఉండాలి. అర్థం చేసుకోండి. యోబేమన్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూడగలను అన్నాడు. కన్నులతో నిబంధన చేసుకో. నువ్వు కూడా నీ యొక్క కన్నులలో పవిత్రత ఉండాలి, నీ చూపులో పవిత్రత ఉండాలి.
సోదరీలతో మాట్లాడేటప్పుడు, సోదరీలను చూచేటప్పుడు మన కన్నులు పవిత్రత ఉండాలి. తిమోతికి పౌలు రాసిన పత్రిక చూడండి, మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం, ఆ వృద్ధుని మీరు గద్దించకుండా, పౌలు తిమోతికి రాశాడు, వృద్ధుని గద్దించకుండా తండ్రిగా భావించి హెచ్చరించు అన్నాడు. ఆ తర్వాత ఈ యవ్వన బిడ్డలను వాళ్ళని ఎలా చూడాలో చెప్పాడు. అక్కడ 2వ వచనం చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం. అన్నదమ్ములు అని యవ్వనస్తులను, అంటే యవ్వన పురుషులని ఎలా భావించమన్నాడు? అన్నదమ్ములని. తల్లులు అని వృద్ధాప్యములో ఉన్న స్త్రీలను తల్లులుగా భావించాలని. అక్క చెల్లెళ్ళు అని యవ్వన స్త్రీలను హెచ్చరించు అన్నాడు. కానీ ఇక్కడ ఒక పదం పెట్టాడు, గుర్తుపట్టుకున్నారా? నేను చదివింది ఆ పదం ఎక్కడ కొట్టి చదివా. వృద్ధులనేమో తండ్రిగా భావించమన్నాడు, యవ్వన పురుషులనేమో అన్నదమ్ములుగా భావించమన్నాడు, వృద్ధ స్త్రీలనేమో తల్లులుగా భావించమన్నాడు, యవ్వన స్త్రీలనేమో అక్క చెల్లెళ్ళుగా భావించమన్నాడు. ఆ మాటతో వదిలిపెట్టలా. చెప్పండి ఇప్పుడు. ఆ పదం వాడాడు, చూసాడు. ఎక్కడన్నా వాడాడా? ఇంకా ఆ పదం ఇంకెక్కడ వాళ్ళు, ఇక్కడే వాడాడు. పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను అన్నాడు. యవ్వన స్త్రీలను నీవు చూసేటప్పుడు నీ చూపులో ఏముండాలి? పూర్ణ పవిత్రత ఉండాలి. పూర్ణ పవిత్రత ఉండాలి. యవ్వనస్తులారా, ఆడపిల్లలతో మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎటువంటి తలంపులతో మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి. నీ చూపులు ఎలా ఉన్నాయి? వందనాలు సిస్టర్, పైకి సిస్టరే అంటున్నావులే, నీ అంతరంగంలో ఏముంది అది కావాలి కదా. పైకి ఏమంటున్నావు? వందనాలు సిస్టర్, వందనాలు సిస్టర్ అంటున్నావులే, లోపల కూడా ఏముండాలి? పూర్ణ పవిత్రత ఉండాలి. అది పౌలు ఇక్కడ రాస్తుంది. యవ్వన బిడ్డలారా జాగ్రత్త. అలాంటి భావము నీలో లేకపోతే నీవు వ్యభిచారివి. యేసు ప్రభువు చెబుతున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడగును. ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆడబిడ్డలతో మాట్లాడేటప్పుడు నీ హృదయంలో పూర్ణ పవిత్రత ఉండాలి. వ్యభిచారము అంటే మన చూపులు పవిత్రంగా లేకపోతే అదే వ్యభిచారము అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఇంకొక వ్యభిచారం చూడండి, ఇంకొక వ్యభిచారం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేశాను. ఏంటిది ఈ వ్యభిచారం? ఏంటిది? రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేశాను. 8వ వచనం చూడండి. 8వ వచనం. ద్రోహిణి యగు ఇశ్రాయేలు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు జనాంగమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగము వ్యభిచారులైపోయారు అంటున్నాడు. దేనిని బట్టి ఈ మాట వాడాడు ఇక్కడ దేవుడు? వాళ్ళ రాళ్లతో మొద్దులతో వ్యభిచారం చేశారు అంటే వాళ్ళ రాళ్ళను ఏం చేశారు? పూజించారు. మొద్దులను ఏం చేశారు? పూజించారు. కాబట్టి రాళ్లతో బొమ్మలు చేసుకొని, ముద్దులతో బొమ్మలు చేసుకొని ఆ బొమ్మలను పూజించడము ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అది కూడా వ్యభిచారము. అది విగ్రహారాధన కూడా ఏంటిది? వ్యభిచారం. ఇంకొక మాట కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. విగ్రహారాధన కూడా వ్యభిచారమే. మోహపు చూపు వ్యభిచారము అనే వాక్యములో మనం చదువుతున్నాం.
విగ్రహారాధన కూడా వ్యభిచారమే అని దేవుని వాక్యంలో ఉన్నది. ఇశ్రాయేలీయులు రాళ్లతో ముద్దులతో వ్యభిచరించిరి అంటే వాళ్ళు రాళ్లను ముద్దులను బొమ్మలుగా చేసుకుని పూజలు చేశారు. అందుకని దేవుడు అది వ్యభిచారం అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 20:30 కూడా చూడండి. కావున ఇశ్రాయేలీయులకి ఈ మాట ప్రకటించుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరుల రీతిని అంటే మీ పితరులు విగ్రహారాధన చేశారు, అదే విధంగా మీరు కూడా అపవిత్రులైతిరే. వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే. ఎందుకన్నాడు వీళ్ళని వ్యభిచారులని? ఎందుకన్నాడు? వాళ్ళలాగా మీరు కూడా ఏం చేస్తున్నారు? ఆ విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వ్యభిచారులైపోయారే అంటున్నాడు. అలాగైతే బొమ్మలను పూజించేవారు కూడా వ్యభిచారం చేస్తున్నట్టే దేవుడు అంటున్నాడు. మోహపు చూపు వ్యభిచారం, విగ్రహారాధన వ్యభిచారం. ఇంకొక వ్యభిచారం చూడండి, ఇంకొక వ్యభిచారం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారుణలారా అన్నాడు. ఏమన్నాడు? వ్యభిచారుణలారా అన్నాడు. ఈ పత్రికలో సహోదరులారా అని రాసుకొచ్చాడు 1వ అధ్యాయం నుంచి. 4వ అధ్యాయంలో ఏమంటాడు? సహోదరులారా అనుకుని ఏమంటున్నాడు? వ్యభిచారుణలారా అంటున్నాడు. ఎందుకన్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. చెప్పండి, ఎవరు వ్యభిచారం? ఏమిటి వ్యభిచారం? లోకముతో స్నేహము చేయడము కూడా వ్యభిచారమే. లోకముతో స్నేహమా? లోకములో లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా మనము అనుసరించుతున్నాము అంటే ఇది కూడా వ్యభిచారమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఇలాంటి వ్యభిచార సంబంధమైన జీవితం మనం జీవించకూడదు. మన భర్త ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనను విడిచి ఇంకొక పురుషుడు ఎవడాడు? అపవాది. వాడిని కనుక మనం అనుసరిస్తున్నామనుకో, యేసు ప్రభువును వదిలిపెట్టి అపవాదిని అనుసరిస్తున్నామంటే ఏం చేసినట్టు? భర్తను వదిలిపెట్టి ఇంకొకటితోటి తిరిగినట్టు. అదే వ్యభిచారం. యేసు ప్రభువుని విసర్జించి అపవాదితో నీవు నడుస్తున్నావంటే, అపవాదిని అనుసరించే జీవితం నీలో ఉంది అంటే అది కూడా వ్యభిచారమే. కాబట్టి 7వ ఆజ్ఞ ఏమిటి అంటే వ్యభిచరించకూడదు. ఏ వ్యభిచారం ఉండకూడదు మనలో? ఏ వ్యభిచారం అంటే ఏదో అనుకోబాకండి. చూపులతోనే వ్యభిచారం ఉండకూడదు. విగ్రహాలను ఆరాధించే వ్యభిచారం ఉండకూడదు. లోక సంబంధమైన జీవించే జీవితం ఉండకూడదు. అది కూడా వ్యభిచారం. యేసు ప్రభువుని విసర్జించి అపవాది అడుగుజాడల్లో నడుస్తున్నావంటే అది వ్యభిచారం. ఇటువంటి జీవితం మనము జీవించకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరొక ఆజ్ఞ చూడండి, 8వ ఆజ్ఞ 15వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనములో ఇంకొక ఆజ్ఞ ఏంటంటే దొంగిలకూడదు అని చెప్పాడు. ఏం చేయకూడదు? దొంగతనం చేయకూడదు. ఆకాను ఏం చేశాడు? దొంగతనం చేశాడు కదా. ఆకాను దొంగతనం చేశాడు. యెరికో పట్టణములో కొంచెము కూడా మీరు దేనిని తీసుకోకూడదు అని చెప్పాడు. కానీ ఆకాను ఏం చేశాడు? అటు చూసాడు, ఇటు చూశాడు. బంగారపు కమ్మి, షీనారు వస్త్రం కదా, అవి చూసి అటు ఇటు చూసి తీసుకొని ఏం చేశాడు? దొంగతనం చేసి, ముందు ఆశించాడు, తర్వాత దొంగతనం చేసి తన గుడారములో వాటిని దాచిపెట్టాడు. పర్యవసానం ఏమైంది? పర్యవసానం ఏంటిది కదా ప్రియులారా? ఆకాను దొంగతనం చేసినప్పుడు పర్యవసానం ఏంటంటే ఇశ్రాయేలీయులు హాయి పట్టణం మీద ఓడిపోయారు.
ఇశ్రాయేలీయుల్లో 30 మంది చచ్చిపోయారు. హాయిపట్నం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు చనిపోయారు కూడా. చూడండి, ఆకాను చేసిన దొంగతనం యొక్క ఫలితం చివరికి ఆకాను కుటుంబం కూడా ఏమైపోయింది? నశించిపోయింది. దొంగతనం చేయబాకండి. దొంగతనం కూడా అది పాపం, భయంకరమైన పాపం దొంగతనం కూడా. ఇస్కరియోతు యోధ సంచి ఎవరి దగ్గర ఉండేది? 12 మంది శిష్యులు కదా. 12 మంది శిష్యుల్లో ఆ డబ్బుల సంచి ఎవరి దగ్గర ఉండేది? ఇస్కరియోతు యోధ దగ్గర ఉండేది. ఇస్కరియోతు యోధ ఏం చేసేవాడు? ఆ సంచిలో నుంచి యోహాను సువార్త చూడండి, ఆ మాట చదువుదాం. 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. మరియా అచ్చ జటామాంస అత్తరు తెచ్చి యేసు ప్రభు పాదాల మీద పూసి తల వెంట్రుకలతో తుడుస్తుంటే, ఎందుకమ్మా 300 దేనారాలకి మీది పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. పేదవాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు ఈడు మాట్లాడే మాటలు. పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. 6వ వచనం చూడండి. ఇప్పుడు 12వ అధ్యాయం 6వ వచనం. వాడు ఎలాగూ చెప్పింది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, డబ్బు మీద శ్రద్ధ వాడికి. దేని మీద శ్రద్ధ ఉంది? పేదవాళ్ళ మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యి ఉండి. ఇస్కరియోతు యోధ ఎవరు? దొంగ. వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండేది? యోధా దగ్గర ఉండేది. అందులో ఉన్నటువంటి డబ్బులను వాడు రోజు ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు ఇస్కరియోతు యోధ. అటువంటి దొంగతనం చేసిన ఇస్కరియోతు యోధ ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు కదా. కింద పడ్డాడు, నడిమికి విరిగిపోయింది, పేగులన్నీ బయటకు వచ్చేసినాయి, రక్తభూమి. ప్రియులారా, దొంగతనం అనేది చేయకూడదు. కొంతమంది సంఘ పెద్దలు కానుక సంచి కదా, కానుకలు ఎవరి దగ్గర సంఘ పెద్దల దగ్గర ఉంటాయి కదా. అందులో ఏం చేస్తున్నారు? దొంగతనం చేసే సంఘ పెద్దలు ఉన్నారు, డబ్బులు దొంగతనం చేసే సేవకులు ఉన్నారు, దొంగ లెక్కలు రాసే సేవకులు ఉన్నారు, దొంగ లెక్కలు రాసే సంఘ పెద్దలు ఉన్నారు. దొంగతనం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి దొంగతనం చేయకూడదు. నేను ఎక్కడో విన్నా, ఆడవాళ్ళంట భర్త జేబుల్లో ప్యాంటు షర్ట్ అక్కడ తగిలించిపోతే ఈ ఆడవాళ్ళు ఏదో తీసుకుంటారంట. చేయబాకండి అట్టాను పనులు కదా. మీరు చేయలే, మీరు మంచోళ్ళు. ఎఫ్ఎస్సి పత్రిక చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక దొంగిలకూడదు అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం ఎక్కడుందా మాట? దొంగతనం చేయకూడదని. 27వ వచనం చూడండి. అపవాదికి చోటియకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇంతకాలం దొంగతనం చేసావుగా, ఇక ఆపేసి యేసు ప్రభుని నమ్ముకున్నావుగా, బాప్తిసం తీసుకున్నావు, ప్రభువుని ఆరాధిస్తున్నావు, ఇంకా దొంగతనం చేసేదేంటి? దొంగిలవాడు ఇక మీదట దొంగిలక కదా. ఇంతకాలం దొంగతనం చేసావులే, దొంగతనాలు ఇక చేయొద్దు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి ఆపేసి ఇక చేతులతో కష్టపడి మంచి పని చేసుకొని బ్రతుకు అని పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము దొంగతనమును చేయవద్దు అని హెచ్చరించడం మనం చూస్తున్నాం.
ఇళ్లలో ఏంది ఇంటిలో దొంగను ఎవరు పట్టుకోలేరంట కదా. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. ఈశ్వరుడు అంటే దేవుళ్ళండి. ఈశ్వరుడు అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోబోకు, హిందీలో ఈశ్వర్ అంటారు కదా దేవుణ్ణి. ఇంటిలో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. దొంగతనాలు మనం మానేద్దాం. ఇంటిలో దొంగలు, తర్వాత సంఘాల్లో దొంగలు. సంఘాల్లో దొంగలు ఉంటారా? అదే ఇందాక చెప్పాను కదా, సంఘ పెద్దలు సేవకులు కూడా దొంగతనాలు చేసే సేవకులు సంఘ పెద్దలు ఉన్నారు. ఇంకొక దొంగలను చూద్దాం. మలాకీ గ్రంథంలో చెప్పాడు దేవుడి దగ్గర దొంగతనం చేసే దొంగలు. చూడండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. ఈ దొంగలు ఎవరు? వీళ్ళు దేవుని దగ్గరే దొంగతనం చేసేవాళ్ళట. 8వ వచనం చూడండి, మలాకీ గ్రంథం 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అబ్బో, దేవుడి దగ్గరే దొంగతనం చేయగలడా మానవుడు? ఎందుకు చేయడు? బాగానే చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? మీరు నా యొద్ద దొంగిలితిరి. దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరే దొంగతనం చేశారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి అంటున్నాడు. చెప్పండి, ఇప్పుడు దొంగతనం ఏంటిది? జేబుల్లో డబ్బులు తీయటమే దొంగతనమా? గల్లపెట్టులో డబ్బులు తీయటమే దొంగతనమా? కాదు కాదు. దేవునికి ఇవ్వవలసిన భాగము ఇవ్వకపోవడము కూడా ఏంటిది? అది కూడా దొంగతనమే. జి రాజారావు గారు అంటాడు, బస్సుల్లో బోర్డులు రాస్తారంట, ఏమని? దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. బస్ స్టాండ్లో కూడా పెడతారు బోర్డులు, దొంగలు ఉన్నారు జాగ్రత్త. రైల్వే స్టేషన్లో కూడా బోర్డులు పెడతారు, ఏమని? దొంగలు ఉన్నారు జాగ్రత్త. సంఘాల్లో కూడా పెట్టండి, ఏ బోర్డులు? దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఎవరి దొంగలు? సంఘాల్లో ఉండే దొంగలు ఎవరు? దేవునికి ఇవ్వకుండా, దేవుని భాగము దేవునికి ఇవ్వకుండా ఇంట్లోనే పెట్టుకుంటారు. వారు కూడా ఎవరట? దొంగలు. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే దొంగిలకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం కూడా దొంగతనాలు చేయొద్దు, ఎక్కడా చేయొద్దు. సంఘంలో చేయొద్దు, దేవుడి దగ్గర చేయొద్దు, ఇంట్లో చేయొద్దు, ఎక్కడా చేయొద్దు. నీతిగా నిజాయితీగా మనం జీవించటం అది దేవుని దృష్టికి యోగ్యమైన జీవితం. ఇంకొక ఆజ్ఞ ఏంటి చూడండి, 16వ వచనం. 9వ ఆజ్ఞ 16వ వచనం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఏం పలకూడదు? అబద్ధం. నీ పొరుగు వాని మీద అబద్ధాలు చెప్పొద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. యేసు ప్రభు చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో, మీ మాట అవునంటే అవును అనాలి, కాదంటే కాదు అనాలి. ఈ రెండే, ఇంకా అబద్ధం మాత్రం చెప్పొద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఒకవేళ మన నోటిలో నుంచి అబద్ధము వచ్చింది అంటే ఏంటి దాని కారణం? 37 వచనం చూడండి, 6:37, 5:37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది, వీటికి మించిందంటే అబద్ధమే. ఎవరి నుంచి పుట్టింది అది? దుష్టుని నుండి పుట్టున్నది అన్నాడు. దుష్టుడు అంటే అపవాది. అపవాదే మన నోటిలో నుండి ఏం పుట్టిస్తాడంట? అబద్ధాలు పుట్టిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం కూడా చూడండి. అసలు అబద్ధాలకి జనకుడు ఎవరు? మనం చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరు వారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు, ఉన్నదంతా అబద్ధమే. తర్వాత చూడండి, వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడి స్వభావమే ఏంటిది? అబద్ధాలు ఆడటం. వాడిలో సత్యమే లేదు, వాడు చెప్పేదంతా అబద్ధమే. వాడు అబద్ధికుడును, తర్వాత మాట చూడండి, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధాలు పుట్టించేవాడు, జనకుడు అంటే పుట్టించేవాడు. అబద్ధములను పుట్టించేవాడు ఎవరు చెప్పండి? అపవాది. అబద్ధాలు చెబుతున్నావంటే నీ లోపల ఎవరున్నట్టు అర్థం?
అపవాది ఉన్నట్టే. అపవాదే మన నోటిలో నుండి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధాలు ఆడుతున్నాము అంటే అబద్ధాల యొక్క జనకుడు మనలోనే ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. లేవియాకాండం 19వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుదాం. అక్కడ దేవుడు అబద్ధాలను గురించి అక్కడ మాట్లాడాడు. 19వ అధ్యాయంలో అబద్ధం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. లేవియాకాండం 19వ అధ్యాయము 11వ వచనం, నేను మీ దేవుడునైన యెహోవాను. నేనెవరిని? నేను మీ దేవుడను అన్నాడు ఇక్కడ. నేను మీ దేవుడునైన యెహోవాను అంటూ మీరు దొంగిలకూడదు అన్నాడు. మీరు దొంగతనం చేయబాకండి. ఎందుకని? నేను మీకు దేవుడును కాబట్టి. తర్వాత ఏమన్నాడు? వంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ఎందుకని? ముందే ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమన్నాడు? నేను మీ దేవుడునైన యెహోవాను. నేను మీ దేవుడును కాబట్టి మీరు దొంగతనాలు చేయకూడదు. నేను మీ దేవుడును కాబట్టి మీరు అబద్ధాలు ఆడకూడదు. నేనేమన్నా దొంగతనాలు చేస్తానా? మీ దేవుడినైనా నేను దొంగతనాలు చేస్తానా? నేను అబద్ధాలు ఆడేవాడనా? సమూయేలు గ్రంథంలో సంఖ్యాకాండంలో కూడా మనం చదువుతాం. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు అనే మాట మనం చదువుతాం. ఆయన ఏమన్నా నరుడు అబద్ధాలు ఆడటానికి? ఆయన దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. అది దాని ఇక్కడ సారాంశం. 19వ అధ్యాయం 11వ వచనంలో నేను మీ దేవుడునైన యెహోవాను అన్నాడంటే అర్థం ఏంటంటే నా లక్షణాలు మీలో ఉండాలి. నేను అబద్ధాలు ఆడేవాడినా? నేను దొంగతనాలు చేసేవాడినా? మీరు కూడా అలా ఉండాలి. మీరు దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, వంకకూడదు అని ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అబద్ధములు ఆడటం కూడా మన నాశనమునకు కారణం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథం చూడండి, ఒక మాట చదువుదాం. 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అబద్ధాలు ఆడితే ఎంత నష్టమో ఒక మాట అక్కడ మనం చదువుకుందాం. 19:5 కోట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అబద్ధములాడేవాడు తప్పించుకోడు. ఏమవుతాడు మరి? 9వ వచనం కోట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడేవాడు నశించును అని చదువుతున్నాం. అబద్ధములాడేవాడు తప్పించుకోడు. 5వ వచనం అబద్ధములాడేవాడు తప్పించుకోడు. మరి ఏమవుతాడు? 9వ వచనంలో చెప్పాడు, వాడు నశించును. అబద్ధాలు ఆడేవాడు నశిస్తాడు, దొంగతనాలు చేసేవాడు నశిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి పాపాలు మన జీవితాలలో లేకుండా మనం జాగ్రత్త పడదాం. అబద్ధాలు ఆడవద్దు. నీ పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నీ పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. మీరు ఒకరికి ఒకరు అవయవములై ఉన్నారు కాబట్టి అబద్ధములు ఆడకుండా సత్యమే మాట్లాడండి అని రాశాడు ఎఫెసీ పత్రిక 5లో. అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా ఎవరితో అబద్ధం చెప్పారు? అననీయ సప్పీరాలు. మీరు పొలం ఇంతకే అమ్మితరా అంటే మేము ఇంతకే అమ్మామన్నారు కదా. ఎవరితో అబద్ధం చెప్పారు? పేతురుతో అబద్ధం చెబితే పేతురు ఏమన్నాడు? మీరు మనుషులతో కాదు మీరు అబద్ధం ఆడింది. ఎవరితో అబద్ధం ఆడారు? మీరు దేవునితోనే అబద్ధం ఆడి తిరిగి అంటాడు 5వ అధ్యాయంలో. ఆ మాట ఉందా? నేను రెఫరెన్స్ చూపించటలే. ఇంకా మనుషులతో కాదు మీరు అబద్ధం ఆడింది. ఎవరితోటి? కాబట్టి ఇప్పుడు అననీయ సప్పీరాలు పేతురుతో అబద్ధం చెప్పారా? దేవుడితో అబద్ధం చెప్పారా? మనం కూడా మన ఇంట్లో వాళ్ళతో, సంఘంలో సహోదరులతో అబద్ధం చెబుతున్నామంటే వాళ్ళతో చెబుతున్నామా, దేవుడితో చెబుతున్నామా? ఏంటి? దేవుడితోటే మనం అబద్ధం చెబుతున్నట్టు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వే నాకు అబద్ధం చెబుతున్నావు అంటాడు కదా. వెంటనే నేను నోట్ చేసేస్తాడు. రాత్రి చెప్పుకున్నాం కదా, మన రాత్రి గ్రంథములలో రాసి పెట్టి అంటాడు. అంతే. సోదరుడా, సోదరి, అబద్ధాలు ఆడొద్దు. చివరి ఆజ్ఞ చూడండి. చివరి ఆజ్ఞ 17వ వచనం.
నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని దాసుణ్ణి ఆశింపకూడదు, నీ పొరుగువాని దాసిని ఆశింపకూడదు, అతని ఎద్దుని అతని గాడిదను నీ పొరుగువానిదగు దేనిని కూడా ఆశింపకూడదు. చివరి ఆజ్ఞ 10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువానిది దేనిని ఏం చేయకూడదు, ఆశించకూడదు. సోదరుడా సోదరి, ఎదుటి వారిది మనము దేనిని కూడా ఆశించే వారంగా ఉండకూడదు. అది మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. సమూయేలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, ఇంకా మీరు వెతుక్కోండి ఆ రెఫరెన్స్లో, 12వ అధ్యాయంలో మొదటి వచనాల్లోనే ఆ మాటలు ఉంటాయి. ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి, నేను మీ దగ్గర ఎద్దుని ఏమన్నా తీసుకున్నానా, మీలో ఎవరిదైనా గార్ధాపమును నేను తీసుకున్నానా, నేను ఎవరికన్నా అన్యాయం చేశానా అడుగుతాడు ఇశ్రాయేలీలందరినీ. వాళ్ళందరూ అంటారు ఏమీ లేదు అని మాట్లాడతారు. సమూయేలు ఇశ్రాయేలీల దగ్గర దేనిని కూడా ఏం చేయలేదు, ఆశించలేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయములో పౌలు కూడా ఆ మిలేతు నుండి సంఘ పెద్దల్ని పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడే మాట ఏంటంటే, నేను ఎవని వెండినైనను ఎవని బంగారమునైనను నేను ఆశించలేదు, ఈ నా చేతులతో నేను కష్టపడి నేను పనిచేసి జీవనము చేస్తూ నా కోసమే కాదు నా తోటి ఉన్న వారి కోసం కూడా ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అని వ్రాస్తాడు. పౌలు కూడా ఎవరి వెండిని ఆశించలేదు, ఎవరి బంగారమును కూడా ఆశించలేదు. ప్రియులారా, మనం కూడా ఎవరి వెండిని ఎవరి బంగారమును మనము ఆశించే వారంగా ఉండకూడదు, ఆశిబోతులంగా ఉండకూడదు, ఆశించొద్దు. దేవుని యొక్క ఆజ్ఞ అది. అబ్రహాము యొక్క భార్య చనిపోతే సమాధి చేయడానికి నాకు ఒక పొలం కావాలని హేతు కుమారుల దగ్గరికి పోతే హేతు కుమారులు అన్నారు, నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావయ్యా, నువ్వు పొలం అడిగితే ఈయన వాడెవడు, తీసుకోపో, శ్రేష్టమైన పొలం మీకు పొలం ఇస్తాం అని అంటే అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ఆశించాడా? నేను అది జ్ఞాపకం చేయాలనుకున్నా. ఊరకనే ఇస్తామన్నారు వాళ్ళు. ఆశించాడా? అది ఊరకిస్తే నేను తీసుకోను. దాని వెల ఎంతో చెప్పండి, దాని వెల నేను చెల్లిస్తా. చూడండి, అబ్రహాములు ఏమీ లేదు, పొరుగువానిది ఆశించేటువంటి మనస్సు అబ్రహాములో కూడా లేదు. వెల చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నాడు. దావీదు కూడా వర్ణాను కళ్ళం దగ్గర బలి అర్పించడానికి, వర్ణాను కూడా నీకు బలి అర్పించడానికి కావలసినటువంటి ఆ పశువులని కట్టెల్ని అన్ని నేను ఇస్తానంటే తీసుకున్నాడా? ఆశించలేదు, వెల చెల్లించి తీసుకున్నాడు. ఊరకెవరిస్తే తీసుకుందామని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఊరకెవరిస్తే తీసుకుందామా. నాకెందుకనో బైబిళ్ళు ఊరకివ్వటం, పాటల పుస్తకాలు ఊరకివ్వటం నాకు ఇష్టం ఉండదు. కొంతమంది బైబిళ్ళు ఊరకని ఉచితంగా ఇస్తారు, నాకెందుకని ఇష్టం ఉండదు. ఎందుకంటే బైబిల్ వేల ఎంత చెప్పండి? బైబిల్ వేల ఎంత ఉంటుంది? 100 రూపాయలు, 150 రూపాయలు, 200 ఉంది కదా. అవునా? కోడి మాంసం ఎంత? చికెను ఇప్పుడు తగ్గిందిలే, బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి. ఇదివరకు ఎంత? 200 కదా కేజీ. కేజీ మాంసం 200 పెట్టి తెచ్చుకునేవాడు. పాటల పుస్తకం 150 రూపాయలు పెట్టి 150 రూపాయలు పెట్టి కొనుక్కోలేవు. అది కొనుక్కోలేదు, దానికి ఇది ఉచితంగా కావాలా, నాకు ఒక బైబిల్ ఇస్తావా అని అడుగుతారు. అది ఎట్టాడి బుద్ధి, ఇది బైబిల్ ఇస్తావా అని. నువ్వేమో అడగబోయి ఏమో 100 పెట్టి అవి కొనుక్కొచ్చుకుంటుంటే ఇక్కడేమో నీకు ఉచితంగా కావాలా.
ఉచితంగా ఎవరిస్తారా ఆశించొద్దు. వెల చెల్లించటం అనేది దేవుని బిడ్డల యొక్క లక్షణం. నీ పొరుగు వానిది దేనిని ఆశించొద్దు. అత్తగారి సొమ్ము అల్లుళ్ళారా చెప్పండి, ఆశించొద్దు. నీ పొరుగు వానిది దేనిని ఆశించొద్దు. ప్రార్థన చేద్దాం. ఎన్ని ఆజ్ఞలు చెప్పాడు దేవుడు? ఎన్ని ఆజ్ఞలు? ఈ రాత్రి 6 ఆజ్ఞలు. 1, తల్లిదండ్రులను సన్మానించాలి. 2వది, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తర్వాత దొంగతనం చేయకూడదు, అబద్ధాలు పలకకూడదు, చివరగా 6వది, నీ పొరుగు వానిది దేనిని కూడా ఆశించకూడదు. ప్రార్థన చేద్దాం. సోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఎల్లుండి రాత్రికి, గురువారం రాత్రికి గుర్తుండగా 7 గంటలకి అందరూ చేరిరండి, ప్రార్థన చేద్దాం. 10 గంటలకి కూడిక ముగించబడుతుంది. ఎల్లుండి గురువారం రాత్రికి 7 నుండి 10 వరకు ప్రార్థన కూడిక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, మహిమ ప్రభావం కలిగిన తండ్రి, అమూల్యమైన మీ పాదసన్నిధి ఈ రాత్రి మాకు దయచేశారు. మీ లేఖన భాగాలు, సత్యవాక్యం చక్కగా వివరించుటకు మీ దాసుని మీ ఆత్మతో నింపుతున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో నాయన ఇశ్రాయేలు ప్రజలకు మీరు అనుగ్రహించిన 10 ఆజ్ఞలు, నూతన నిబంధన వెలుగులు మాకు ఆత్మీయ పాఠాలుగా ప్రభావ మీ దాసుని ద్వారా బోధిస్తున్నారు. దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన 6 ఆజ్ఞలు మేము విన్నాం. విన్నటువంటి వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని భయంతో వణుకుతో మా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ సహాయం దయచేయండి. ఓ దేవా నాయన, మీ బిడ్డలుగా ప్రభావ మీ ఎదుట మేము ధైర్యంగా నిలబడే ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని మాకు అనుగ్రహించండి. ఓ దేవా, మీరు మాలో ఉన్నారని, మమ్మల్ని మీ రక్తం ఇచ్చి కొన్నారని, మీ సొత్తని మీ బిడ్డలమని క్షణం జ్ఞాపకం చేసుకుంటూ లోకాన్ని ఆశించకుండా, ఓ దేవా సాతానుడితో స్నేహం చేయకుండా, దేవా శరీర వాంఛను తీర్చుకోవడానికి ప్రభావ మేము వేగిరపడకుండా, దేవా ఆత్మీయంగా మమ్మల్ని స్థిరులను చేయండి. గర్వముగా ప్రభువా నాయన, ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్లో, ఆనాటి భక్తులలో ప్రభువా మీరు వారిని దేవుడిని అనిపించుకుంటకు సిగ్గుపడలేదు అని చెప్తున్నారు. ప్రభువా మేము కూడా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు ఈ ఆజ్ఞల ప్రభువా మా జీవితాల్లో మేము నెరవేర్చలాగిన సహాయం దయచేయండి. ఓ దేవా, కృప చూపుని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో మీ ఎదుట ప్రభువా తల ఎత్తుకుని నిలబడే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. వాక్యం ఉన్నాం ప్రభువా, మా జీవితాల్లో మా హృదయాల్లో ముద్రించండి. దేవా, బలపరిచి మీ నామాన్ని ఘనపరచుకోమని వేడుకుంటున్నాం. దేవా, మీ దాసులు మా ప్రియులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామ ఘనత కొరకు మీ దాసునికి ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి. మీ దాసుని బహుగా వాడుకుంటారని, ఇంకా మీ బలపరిచి మీ నామాన్ని మహింపరచుకుంటానని ఈ నిర్గమాకాండంలో అన్ని అధ్యాయాలు ప్రభువా మీ ఆత్మతో ప్రేరేపించబడి, మీ ఆత్మతో నింపబడి మీ దాసుడు అన్ని పాఠాలు అందించలాగా కృప చూపమని, మేము తిరుగా మా గృహంలోకి వెళ్తుండగా మీ కృపగల హస్తం మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామములోని స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఇంకోటికి ముగిసింది. సెలవు తీసుకున్నాం.